సమితి ఎందుకంటే దోపిడీలకు దొంగతనాలకు వీళ్ళకు ఆదర్శం బిల్లా రంగాలే. అందుకే ఇవాళ వాళ్ళను మన డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వాళ్ళను మన కార్యకర్తలు ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అయితే ఈ మధ్యకాలంలో మనం బీఆర్ఎస్ ను ఓడించినాం, ఇక మనం విజయం సాధించినట్టే అని మన కార్యకర్తలు మన నాయకులు మా మిత్రుడు ఆది శ్రీనివాస్ గారు, మా కవ్వంపల్లి సత్యనారాయణ, మా మేడిపల్లి సత్యం, మా కేకే మహేందర్ అన్న వీళ్ళందరూ కూడా కొంచెం రిలాక్స్ అయిపోయింది. కానీ నేను మా నాయకులకు మా కార్యకర్తలకు ఒక మాట చెప్పదలుచుకున్నా. డిసెంబర్లో జరిగినవి సెమీఫైనల్స్ లో బిల్లా రంగాలను ఓడించడం, ఇప్పుడు ఫైనల్స్ లో మోడీ అమిత్ షా తోని రేపు ఫైనల్స్ జరగబోతున్నాయి. ఫైనల్స్ లో మనం బీజేపీని ఓడించాలి. సెమీఫైనల్స్ లో బీఆర్ఎస్ ను పొందబెట్టినాం, ఇప్పుడు బీజేపీని ఢీ కొనబొట్టబోతున్నాం. ఇవాళ మోడీని ఓడించబోతున్నాం మన కార్యకర్తలు అండగా నిలబడి. అందుకే మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, తెలంగాణకు రావాల్సిన హక్కులు నిధులు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి నరేంద్ర మోడీ గారు మన తెలంగాణను అవమానించాడు. మన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో తెలంగాణకు నిధులు ఇవ్వలేదని మేము అడిగితే ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే తప్పు పట్టిండు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానించాడు. నరేంద్ర మోడీ పార్లమెంట్ సాక్షిగా తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రు, పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదించిండ్రు అని ఒక ప్రధానమంత్రిగా మాట్లాడాడు. నేను అడుగుతున్నా భారతీయ జనతా పార్టీ నాయకులను, బండి సంజయ్ని, ధర్మపురి అరవింద్ను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే అవమానించి మనకు అన్యాయం చేసిన నరేంద్ర మోడీకి తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు నైతికత ఉన్నదా అని నేను అడుగుతున్నా. మా రాష్ట్రాన్ని అవమానించి నువ్వు మమ్మల్ని వచ్చి ఓట్లు అడుగుతావా? మా ప్రాంతానికి నిధులు ఇవ్వని నువ్వు, మా ప్రాంత అభివృద్ధిని అడ్డుకున్న నువ్వు మా తెలంగాణను ఎట్లా ఓట్లు అడుగుతావని నేను ఈరోజు మీ ద్వారా బీజేపీని ప్రశ్నిస్తున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. ఆయన ఉన్నాడు ఈడ సిరిసిల్లలో, ఆయన ప్రపంచంలో అన్ని మాట్లాడతాడు. కోనసీమ నుంచి చిత్రసీమ వరకు ట్విట్టర్లో మాట్లాడతాడు, ట్విట్టర్ చిల్లు. మరి నేను అడుగుతున్న ఈ ట్విట్టర్ చిల్లును ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలని, రాజ్యాంగాన్ని మార్చాలని నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంటే ఈ ట్విట్టర్ చిల్లెందుకు ఇవాళ మోడీని ప్రశ్నిస్తలేడు? ఎందుకంటే రాజ్యాంగం రద్దు చేయాలన్న ఆలోచన ఇక్కడున్న కేసీఆర్దైనా అక్కడున్న నరేంద్ర మోడీదైనా ఒకే విధానం. 2022 ఫిబ్రవరిలోనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాజ్యాంగాన్ని మార్చాలి, సమూలంగా మార్చి కొత్త రాజ్యాంగాన్ని రాసుకోవాలని చంద్రశేఖరరావు గారు మాట్లాడారు. నేను ఇవాళ తెలంగాణ మేధావులను, కవులను, కళాకారులను ఇవాళ ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఇవాళ 400 సీట్లు కావాలని, 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని భారతీయ జనతా పార్టీ అంటుంది. ఇవాళ మా దళిత గిరిజన బలైన వర్గాల సోదరులను నేను అడుగుతున్నా. మన ఓట్ల ద్వారా, మనం గెలిపించిన సీట్ల ద్వారా మన సమాజంలో ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రిజర్వేషన్లను రద్దు చేస్తామంటే మనం చూసుకుంటూ ఊరుకుందామా? ఇది సమాజానికి మంచిదా అని నేను అడుగుతున్నా. అందుకే ఇవాళ రిజర్వేషన్ల రద్దు గురించి బీజేపీ మాట్లాడుతుంటే బీఆర్ఎస్ ఒక్క మాట కూడా మాట్లాడతలేదు. చంద్రశేఖరరావు నిన్న మొన్న బస్సు యాత్ర చేసిండు, కొడుకేమో కారు ఖరాబ్ అయింది అంటున్నాడు. నేను ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్న కేటీఆర్, కారు ఖరాబ్ అయ్యి షెడ్డుకు పోయింది అంటుండు. కార్ఖానా నుంచి మళ్ళీ వాపసు రాదది, తూకానికి అమ్మాల్సింది. ఎందుకంటే అది అనుం చెడ్డది, ఇంకా ఉపయోగం లేదు.
అందుకే ఇలా కార్ఖానకు పోయిన కారు అక్కడి నుంచి జుమ్మరాద్ బజార్లో తూకానికి అమ్మాల్సిందే, వాపసు వచ్చేది లేదు. ఆ సంగతి చంద్రశేఖరరావుకు తెలుసు. అందుకే నిన్నమని ఆయన బస్ వేసుకొని బయలుదేరి. నేను చూసిన ఆయన మహబూబ్నగర్ పోయిండు, నాగర్ కర్నూలు పోయిండు, మిర్యాలగూడ పోయిండు, సూర్యాపేట పోయిండు, భువనగిరి పోయిండు. ఆడుకో ఈడుకో తిరుగుతున్నాడు. ఆయన యాస, ఆయన భాష, ఆయన కష్టం చూస్తుంటే తిక్కలోడు తిరణాలకు పోతేనంట ఎక్కనిక దిగనికనే సరిపోయిందంట. చేసింది ఏమి లేదంట, చూసింది ఏంది లేదంట. ఆయన మాటలు మొత్తం చూసిన 40 ఏళ్ల రాజకీయ అనుభవం, కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా ఆయన అనుభవంతో కొత్తగా వచ్చిన ఈ ప్రభుత్వానికి ఏమైనా సలహాలు సూచనలు ఇస్తాడేమని ఆయన అవన్నీ ఏమి ఇయ్యలే. 100 రోజులు ఆయన ప్రభుత్వాన్ని అప్పుడే దిగిపోవాలి పడిపోవాలా అంటుండు. నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న మా మిత్రులను, అయ్యా 100 రోజుల్లో 5 గ్యారెంటీలు అమలు చేసిన మనం దిగిపోవాలంటే 10 ఏళ్లు తెలంగాణను దోచుకున్న ఈ 10 ఏళ్లు తెలంగాణకు అన్యాయం చేసిన భారతీయ జనతా పార్టీ ఇవాళ అధికారంలో ఉండాలనా? చంద్రశేఖరరావు అంటున్నాడు కాంగ్రెస్ కు 40 సీట్లు రావని. అంటే పరోక్షంగా బీజేపీ 400 సీట్లు వస్తుందని చంద్రశేఖరరావు చెప్పినట్టే కదా. చంద్రశేఖరరావు ఇంకో మాట అన్నాడు, సంకీర్ణం వస్తుంది, అందులో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది, నామ నాగేశ్వరరావు మంత్రి అవుతాడని. మరి నేను చెప్పదలుచుకుని వేదిక మీద నుంచి, సిరిసిల్ల గడ్డ మీద నుంచి బీఆర్ఎస్ ఇంటి మీద వాలిన కాకి కాంగ్రెస్ వాళ్ళ ఇంటి మీద వాళ్తే ఉన్న పలంగా కాల్ చేస్తే మా కాకిని కూడా రానియము, కారు గుర్తోని మా గల్లీలో కూడా అడుగు పెట్టనీయం. అంటే ఎన్నికల తర్వాత బీజేపీతో కలిసి పోవాలని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు సిద్ధమైనట్టే కదా. లేకపోతే 1, 2 గెలిస్తే అవి తీసుకొని పోయి మోడీకి అమ్మాలన్న ఆలోచన ఇవాళ చంద్రశేఖరరావు చేస్తున్నట్టే కదా. అందుకే మిత్రులారా, 2 సార్లు అధికారం ఇచ్చిండ్రు, ఓసారి 12, ఓసారి 9 ఎంపీలు ఇచ్చిండ్రు. ఏం చేసిండే చంద్రశేఖరరావు? ఈయన కార్లాక కనిపిస్తుంది, ఢిల్లీకి పోతే కమలం అయిపోతుంది. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు, 377 ఆర్టికల్ కావచ్చు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, నోట్ల రద్దు కావచ్చు, జిఎస్టీ కావచ్చు, ఈ చట్టాలు తెచ్చినప్పుడల్లా రాజ్యసభలో, లోక్సభలో నరేంద్ర మోడీకి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మద్దతు పలికిన మాట వాస్తవం కాదా? ఓట్లేసింది నిజం కాదా? ఇవాళ వీళ్ళిద్దరు కూడబలుక్కొని చీకటి ఒప్పందం చేసుకొని ఎక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచేటట్టుంటే అక్కడ ఒకరికొకరికి అడ్జస్ట్ చేసుకొని ఇవాళ ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఇవాళ వినోద్ రావు గారి ప్రచారాన్ని ఒక్కసారి చూడండి. ఎక్కడైనా ప్రచారం జరుగుతుందా? ఎందుకు ఇట్లా వండుకున్నాడు వినోద్ రావు? ఎందుకు బీజేపీని గెలిపించాలనుకుంటున్నాడు? చంద్రశేఖరరావు బిడ్డ బెయిల్ కోసం తెలంగాణను మోడీకి తాకట్టు పెడతాడా? దోపిడీ చేసింది మీరు, దొంగతనం చేసింది మీరు, జైలుకి వెళ్ళింది మీరు. ఇవాళ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ సుల్తాన్లకు తాకట్టు పెట్టి మీ బిడ్డ బెయిల్ కోసం తెలంగాణను తెగ నమ్ముతారా అని నేను అడుగుతున్నా. నువ్వెందుకు అడుగుతలేవు నరేంద్ర మోడీని? బయ్యారం ఉక్కు కర్మాగారం ఎందుకు ఇయ్యలేదని మోడీ వస్తే ఎందుకు ధర్నా చేయలే? వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదని ఎందుకు నిలదీయలే? ఐటీఐఆర్ కారిడార్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడాలి? చంద్రశేఖరరావు 100 రోజులు కాలేదు మమ్మల్ని దిగిపోమంటున్నవే. 10 ఏళ్ళైనా తెలంగాణకు అన్యాయం చేసిన మోడీకి వ్యతిరేకంగా ఇవాళ నువ్వెందుకు కార్యక్రమాలు తీసుకుంటలేవు? అంటే ఇవాళ మీరిద్దరు ఒక్కటయ్యి మా మీద దాడులు చేయాలంట. ఇవాళ రిజర్వేషన్లు రద్దు చేయాలన్న బీజేపీని ఇవాళ పరోక్షంగా చంద్రశేఖరరావు సమర్థించే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మిత్రులారా, మా అక్కలు, మా ఆడబిడ్డలు వాళ్ళందరి కష్టాలు చూసి వచ్చిన 48 గంటల్లోనే మా పొన్నం ప్రభాకర్ మంత్రిగా ఉన్న ఆర్టీసీ ఆడబిడ్డలకు దాదాపుగా 40 కోట్ల మంది ఆడబిడ్డలు ఇవాళ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పొంది 1500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నష్టాలలో ఉన్న
ఆర్టీసీకి చెల్లించిన మాట నిజం కాదా? ఆనాడు అమ్మగారింటికి పోవాలన్నా అత్తగారింటికి పోవాలన్నా ఇంటి ఆయనను పైసలు అడిగే పరిస్థితి. ఇవాళ ఇంటి ఆయనను అమ్మగారింటి అత్తగారింటికే కాదు, యాదగిరి గుట్టకు పోవాలన్నా భద్రాచలం రాముల వారి తలంబ్రాలకు పోవాలన్నా అనా పైసా పెట్టకుండా మా ఆడబిడ్డలు ఇవాళ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తలేరా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదే కాదు, ఇంటి ఖర్చులు పెరిగినాయి, పిల్లల చదువుల ఫీజులు పెరిగినాయి. అందుకే ఆడబిడ్డ సంపాదించుకున్న సొమ్ము ఆడబిడ్డకు ఉండాలని మోడీ కేసీఆర్ కలిసి సిలిండర్ను 1200 చేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చి పేదవాళ్ళను ఆదుకున్న మాట వాస్తవం కాదా? 50 లక్షల కుటుంబాలు ఇవాళ 500 రూపాయలకే సిలిండర్ పొందుతున్న మాట నిజం కాదా? ఇవాళ కరెంటు వ్యవసాయానికే ఉచితం కాదు, పేదవాళ్ళ ఇంటికి కూడా ఉచిత కరెంటు ఇవ్వాలని 200 యూనిట్లు ఉచితంగా 60 లక్షల కుటుంబాలకు ఇవాళ ఉచితంగా కరెంటు ఇస్తున్న మాట నిజం కాదా? అదే విధంగా ఇందిరమ్మ ఇల్లు, పేదవాడికి సొంత ఇల్లు ఆత్మగౌరవం, పేదవాడు ఆత్మగౌరవంతో బ్రతకాలని ఇవాళ 4,50,000 ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోటి ఇవాళ పేదలకు ఇల్లు ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మాట నిజం కాదా? రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాళ్లకు 10 లక్షల రూపాయలు వైద్యానికి ఉచితంగా ఇచ్చిన మాట నిజం కాదా? 3 నెలల్లోనే 30,000 ఉద్యోగ నియామకాలు ప్రభుత్వంలో చేపట్టి పేద నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చి వాళ్ళ కళ్ళల్లో ఆనందం, వాళ్ళ కుటుంబాలలో సంతోషాన్ని చూసిన మాట నిజం కాదా? ఇవాళ బలహీన వర్గాల జనాభా లెక్క కట్టండి, జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి, నిధులు ఇవ్వాలని మా పొన్నం ప్రభాకర్ ఆదేశాలు ఇచ్చిన మాట నిజం కాదా? ఇన్ని పనులు మేం చేస్తుంటే మమ్మల్ని దిగిపోవాలని, మమ్మల్ని ఓడగొట్టాలని అక్కడి నుంచి మోడీ, ఇక్కడి నుంచి కేడీ ఇద్దరు కలిసి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారు. మిత్రులారా, ఇవాళ అందుకే మీ దగ్గరకు వచ్చిన ఈ సిరిసిల్ల గడ్డ మీద చాలా విషయాలు మాట్లాడదాం అనుకున్నా, అనుకోకుండా ఆలస్యమైంది. అయినా సరే మిమ్మల్ని కలవాలని వచ్చిన మీ ద్వారా ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ వదిలించే వరకు వదిలేదే లేదు. వచ్చేసారి సిరిసిల్లకు పట్టిన పీడను వదిలించే బాధ్యత నేను తీసుకుంటా, మీరందరూ తీసుకోవాలి. మొన్న జరిగిన ఎన్నికల్లో మహేందర్ అన్న గెలిచినుంటే మీకు బాధలు తప్పేవి. ఇవాళ ఆయన పొంకనాలు కొడుతున్నాడు, చేనేత కార్మికుల గురించి మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నా, ఈ ఉద్దెరోడు 40,000 కోట్ల రూపాయలు ఉద్దెర పెట్టిపోయింది పోతా పోతా. ఇక ఆ ఉద్దెర బకాయిలు చెల్లించలేక నేను చేస్తున్నా. మా చేనేత కార్మికులకు కూడా 150-160 కోట్లు బకాయిలు పెడితే మా ఆది సీనన్న, మా పొన్నం ప్రభాకర్ మహేందర్ రెడ్డి గారు వచ్చి మా దగ్గర 275 అంట 275 కోట్లు ఉద్దెర పెట్టిపోయిండు. ఈ ఉద్దెరోడు, ఈ తాగుబోతుల సంసారం ఇవాళ తెలంగాణలో ఉద్దెర బకాయిలు ఎక్కువైనాయి. వీళ్ళు వస్తే నేను మాట్లాడి, నేతన్నలు గీతన్నలు మన వాళ్ళు మనకు ఓట్లేసిండ్రు, మనల్ని గెలిపించిండ్రు, వాళ్ళని ఆదుకోవాలని నేతన్నల కోసం 50 కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేసి ఆ కుటుంబాలను ఆదుకొని ఎన్నికల కోడ్ అయిన వెంబడే మిగతా పైసలు ఇచ్చి మా చేనేత కార్మికుల కుటుంబాలలో సంతోషం చూడాలని అనుకుంటున్నాం. కాళేశ్వరం ప్యాకేజ్ 9 పెండింగ్ ఉంది, ఇంకా పూర్తి కాలే. పాదయాత్రలో నేను చూసిపోయినా, ఈ రోజు కూడా అది అట్లనే పడవ పడ్డది. ఆ పడవ పడ్డ పనులు కూడా చేపించే బాధ్యత నాది. ఇవాళ మేడిగడ్డ మేడి పండు అయింది, అన్నారం పక్కున వలిగింది, సుందిలా ఎట్లుందో ఎవరికి తెలుస్తలేదు. 1,00,000 కోట్లు పెట్టినా అంటాడు, బాగా మెక్కిండు పందికొక్కు లెక్క. ఇవాళ మేడిగడ్డ సుందిలా అన్నారం ఇవాళ దిక్కులేంది అయిపోయింది. అందుకే ఇవాళ మిత్రులారా, ఈ ఎన్నో విషయాలు ఉన్నాయి. వీటన్నిటినీ ఇక మిడ్ మానేరు ముంపు గ్రామాల గురించి చెప్తున్నాడు మా ఆదిశీనన్న. అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని అని పెద్దోళ్ళు చెప్పారు. ఏం పోయే కాలం వచ్చిందా?
20 లక్షల కోట్ల రూపాయలు 10 ఏళ్ల ఖర్చు పెట్టిండు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చిండు. అత్తగారు వాళ్ళని చూశాను, అత్తగారింటి కాడ ఇచ్చిండొచ్చు కదా వాళ్ళకు, మిడ్మానేరులకు వాళ్ళకు కూడా న్యాయం చేయలేను. ఇక ఏం చెప్పాలంటారు మీకు? అందుకే మిత్రులారా, ఇవన్నీ కష్టాలు ఉన్నాయి. ఈరోజు సమాజంలో మీరు చూస్తున్నారు. అందుకే మీ కష్టంతో ఇవాళ అయ్య పేరు చెప్పో తాత పేరు చెప్పో ఈ కుర్చీలలో దిగిపోమంటే దిగిపోనికే ఉద్దరకు రాలేదు. ఏదైనా గాలికి వచ్చి గాలికి పోతాం అనుకుంటున్నాం. మామూలుగా ఏం రాలేదు, మీకు తెలుసు కదా. మీరు అడలాక కేసులు కట్టుకొని జైళ్ళకు పోయి అవసరమైతే ప్రాణాలు వదిలిండ్రు కానీ 3 రంగుల జెండాను వదలలేదు. మీరు కష్టపడితే, మీరు మోస్తే మీ పెట్టిరు. వాడో వీడో దిగు అంటే తొక్కుతామండదు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు పాదయాత్రలు చేసి నల్లమల అడవు నుంచి తొక్కుకుంటూ వచ్చినాం. 10 ఏళ్ల కుర్చీలో ఉంటాం. పేద ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. పేదలను ఆదుకునే వరకు మన ప్రభుత్వం ఉంటుంది. ఎవరు అదరాల్సిన పని లేదు, ఎవరు బెదరాల్సిన పని లేదు. అందుకే మిత్రులారా, ఇవాళ నా విజ్ఞప్తి ఒక్కటే. వినోదరావుని చూసిండ్రు, బండి సంజయ్ని చూసిండ్రు. వాళ్ళేమో కొత్తోళ్ళు కాదు, కొత్తగా చేసేది లేదు, కొత్తగా చెప్పేది లేదు. అందుకే ఇవాళ మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా. వెల్చాల రాజేందర్ గారు 10 రూపాయలు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, తెలంగాణ ఉద్యమకారుడుగా ఈ ప్రాంత ప్రజలకందరికీ తెలిసినోడు. ఇవాళ రాజేందర్ను మీరందరూ ఆశీర్వదించండి. ఇట్లాంటి వాడు చదువుకున్నవాడు ఉంటే ఢిల్లీలో నాకు అండగా ఉంటాడు. మీ చేనేత పరిశ్రమ మీద వేసిన 5% GST మీద పార్లమెంటులో కొట్లాడాలి. రేపు మన ఇండియా కూటమి ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో మీ సమస్యల్ని పరిష్కరించడానికి రాజేందర్ లాంటి చదువుకున్న వాళ్ళు పార్లమెంట్ సభ్యులు ఉండాలి. నాలాంటి వాళ్లకు రాజేందర్ లాంటి వాళ్ళు తోడుగా ఉంటే ఢిల్లీలో సమస్యలు పరిష్కరిస్తా, సాగునీటి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టుల కింద సాధించుకు వస్తా. అందుకే ఇవాళ తెలంగాణకు అక్కడొకటి ఉంది, బీజేపీ ఇచ్చింది. ఒక్కసారి అది ఇక్కడ ఈర్రా. ఏందా అరగుండు తెచ్చిందంటే గాడిద గుడ్డు తెచ్చిండు. మీ అరగుండు బోడిగుండు ఇద్దరు కలిసి తెలంగాణకు తెచ్చింది ఏంటంటే గాడిద గుడ్డు తెచ్చింది. ఇదే కదా. అందుకే ఇవాళ నేను మీకు గుర్తు చేయదలుచుకున్నా. బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బీజేపీ ఇచ్చింది. ఏమిచ్చారు మీరు చెప్పాలి, నేను కాదు. బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బీజేపీ ఏమిచ్చింది? రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే బీజేపీ ఏమిచ్చింది? ITIR కారిడార్ మనం అడిగితే బీజేపీ ఏమిచ్చింది? IIIT మనం అడిగితే బీజేపీ ఏమిచ్చింది? IIM మనం అడిగితే బీజేపీ ఏమిచ్చింది? నేను ఇప్పుడు బీజేపీ ఏమిచ్చిందంటే మీరు గాడిద గుట్ట అనాలే, మోడీ ఏం తెచ్చిండంటే గాడిద గుట్ట అనాలి. అందరు రెడీనా? 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 మా మీడియా వాళ్ళు ఏమంటలేరు. ఏమయ్యా మీకేమన్నా వచ్చింది? ఏం రాలే కదా. మీరు కూడా మా తెలంగాణ బిడ్డలే, మా సోదరులే కదా. మీరు కూడా మాకు తోడు అవ్వాలి. బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? 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 మరి గాడిద గుడ్డు ఇచ్చిన వాళ్లకు కర్రు కాల్చి వాత పెట్టాలనా లేదా? అందరు సిద్ధమేనా? మరి రాజేందర్ అన్నను 1,00,000 ఓట్లతో గెలిపించేది పక్కన 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 నేను 1,00,000 అంటే మీరు పక్కా అనాలి. మరి 1,00,000 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 వేదిక మీద ఉన్నోళ్ళు చుట్టాల్లాగా కూర్చున్నారా? మీరేమో కష్టపడతారంట, వాళ్ళేమో ఏసీలో కూర్చుంటారంట. ఈసారి వాళ్ళే అనాలి, మీరేమనుకోరు. వాళ్ళు ఎంత గట్టిగా అంటారో చూస్తా. 1,00,000 1,00,000 1,00,000 1,00,000 జై కాంగ్రెస్,
జై జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే ధన్యవాదాలు సోదరులారా.